హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్‌లో చికెన్ ఫ్రైని మంచి రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా రుచికరంగా ఉంటుంది. కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోండి. ఈ చికెను అర కేజీ తీసుకున్నానండి నేను. గ్రాముల్లో అయితే 500 గ్రాములండి. ఇలా తీసుకున్న చికెన్‌ని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ఆయిల్‌లో ఈ చికెన్‌ని వేయించుకోవాలండి. ఈ చికెన్ వేగుతున్నప్పుడు ముందుగా ఈ చికెన్‌లోంచి వాటర్ వస్తుందండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మనము వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఇలా ఈ చికెన్‌ని ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఈ చికెన్ ఫ్రై అనేది మంచి రుచికరంగా వస్తుందండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత చూడండి, వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకొచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. చక్కగా కలుపుకోండి. కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం సేపు వేయించుకోవాలండి. ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయని, అలాగే ఒక మీడియం సైజు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. కలుపుకుని ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక్క 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఖచ్చితంగా 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడు మనకి ఈ చికెన్ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ చక్కగా కుక్ అవుతాయండి. గుర్తుపెట్టుకోండి. 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు, అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. కలుపుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఫ్రై అవుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుకోకపోతే కనుక అడుగు అంటిపోతుందండి. అందుకని కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, 5 నిమిషాలకి చక్కగా కుక్ అయిపోయిందండి. చక్కగా చూడండి, ముక్కలు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 3 పచ్చిమిర్చి, అలాగే 2 కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఇలా వేసి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం చక్కగా కలుపుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోండి. అప్పుడు స్టవ్ ఆపేయండి 2 నిమిషాల తర్వాత. అంతేనండి, ఎంతో రుచికరంగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుందండి. దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి.